నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. శిశువుల్లో తరచూ ఏర్పడే ఫుడ్ అలర్జీతో భవిష్యత్తులో వారిలో ఆరోగ్య సమస్యలు మరింత పెరగవచ్చునని ఆస్ట్రేలియాలోని మోర్చ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా పరిశోధనలో తెలిసింది. ఇక చిన్నప్పుడు ఫుడ్ అలర్జీ బారిన పడిన పిల్లలు 6 వయసు వచ్చే నాటికి ఆస్తమా వంటి రోగాలు, ఊపిరితిత్తుల ఎదుగుదలలో సమస్యలు ఎదుర్కొనవచ్చునని ఈ అధ్యయనం హెచ్చరించింది. 5,276 మంది నవజాత శిశువులపై ఈ పరిశోధన నిర్వహించారు. ఈ వివరాలు లూనెట్స్లో ప్రచురితమయ్యాయి. ఫుడ్ అలర్జీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది ఎక్కువగా పిల్లల్లోనే చూస్తూ ఉంటాం. పిల్లల్లో వచ్చే అలర్జీతో మిల్క్ అలర్జీ ఒకటి. పాలలో ఉండే ప్రోటీన్లకు రోగనిరోధక వ్యవస్థ అతిగా ప్రతిస్పందించినప్పుడు అలర్జీ వచ్చే అవకాశం ఉంది. మిల్క్ అలర్జీకి కేసైన్, పాల విరుగుడు అత్యంత సాధారణంగా ట్రిగ్గర్లు. మిల్క్ అలర్జీ లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రంగా మారవచ్చు. జీర్ణ సమస్యలు, చర్మ దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు. ఇలా కొన్ని రకాల ఫుడ్ వల్ల కూడా ఎలర్జీ సమస్యలు వస్తాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.